నమస్తే అన్న, నీ పేరు? నమస్తే అన్న, పరశురాములు అన్న నా పేరు. పరశురాములా? అవునన్న. ప్రచారం ఎట్లా ఉంది, ఏం కథ? ప్రచారం చాలా బాగుందన్న. మద్దతుగా అందరూ చాలా మంది వస్తుర్రు, రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి చాలా మంది వస్తుర్రు అన్న. ఈ మీ ఎన్ని రోజుల ప్రచారం చేయబట్టి? నేను ఇప్పుడు 10 days అవుతుంది. 10 days అవుతుంది. ఎక్కడ మన ప్రాపర్ వచ్చేసి జనగాం జిల్లా. జనగాం జిల్లా అంటే ఇక్కడ 10 రోజులు వచ్చేసి ఇక్కడనే ఉన్నా, మొత్తం ఇక్కడనే ఉన్నా. ఎట్లా ప్రచారం చేస్తుంది శిరీష? వాళ్ళ ఊర్లో కానీ గ్రామాలలో కానీ ఇక్కడ చాలా బాగుంది. కొల్లాపూర్లో కానీ విజయం ఖచ్చితంగా వరలక్కదే, శిరీషక్కదే విజయం. చాలా మంది పేదింటి బిడ్డ కష్టాలు, కన్నీళ్లు, బాధలు, దుఃఖం అన్ని చూసిన అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా ఆ అమ్మాయినే గెలిపించుకుంటాం. ఖచ్చితంగా ఒక పేదింటి బిడ్డ కాబట్టి ఆమెకు ఏమీ లేదు. ఒక చిన్న హోటల్, ఆ హోటల్లో కూడా చిన్న మన వెహికల్ అంత ఉంటుంది, అంతే ఉంటుంది. ఒక మన టాటా చేసిన వెహికల్ అంత ఉంటుంది. ఆ ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి నిరుద్యోగుల కోసం, పేదవాళ్ళ కోసం కొట్లాడడానికి ముందుకొచ్చింది. ఒక ముందడుగేసింది ఒక మహిళ. తననే గెలిపించుకుంటామని చెప్పండి. ఏదో పాట పాడుతున్నావు కదా బర్లా? ఓకే. ఓటును నోటుకు అమ్ముకోవద్దని, బిర్యానీకి అమ్ముకోవద్దని, ఓటు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మన ఆస్తి ఏదన్నా ఉందంటే, మన సంపద ఏదన్నా ఉందంటే మనకు ఓటు ఒకటే. ఓటు మీద ఓటంటే తెల్ల కాగితముగా దురా, ఓటంటే కంప్యూటర్ బటనుగా దురా, ఓటంటే 100 రూపాయల నోటుగా దురా, ఓటంటే చీపులికరు మందుగా దురా, నీ ఓటే రాజ్యమేలే సీటైందిరా, దన్నమ్ముకుంటే మన బతుకులు ఆగమౌనురా. ఎన్నికటి కాలాన ఓటు రాజులకే ఉండెనంట, ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంట. ఆ చీకటి గొములోనే అంబేద్కర్ పుట్టెనంట, ఆకలి అవమానాలను అధిగమించి నిలిసెనంట. బానిస బతుకెన్నాళ్ళని బతుకంతా పోరాడి ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులను చేసేరా. ఓటంటే తెల్ల కాగితముగా దురా, ఓటంటే కంప్యూటరు బటనుగా దురా, ఓటంటే 100 రూపాయల నోటుగా దురా, ఓటంటే చీపులికరు మందుగా దురా. నీ ఓటే ఎమ్మెల్యే మంత్రి అయింది చూడరా, నీ ఓట ఎంపీ ప్రధానమంత్రి ఆయరా, నీ ఓటే చట్టాలు శాసనాలు చేసేరా, నీ ఓటే భారత ప్రభుత్వాన్ని నడిపేరా. గుడిసెలున్న పేద తల్లి ఓటు ఒకటేరా, బంగ్లాల్లో రాని ఓటుకు తేడలేదురా. ఇట్లా ఓటు అమ్ముకోకండి ప్రజలారా. మీ అమూల్యమైన ఓటును కొల్లాపూర్ గడ్డ మీద మన బర్రెలక్కకు విజిల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. చిన్న